కనకదారకు స్వాగతం. వారాహి నవరాత్రుల్లో ఈరోజు 5వ రోజుకి వచ్చేసామండి ఆల్రెడీ. పొద్దున్నే పూజ అయింది. రోజు మీకు దర్శనం చేయిస్తున్నాను కదా మా ఇంట్లో అమ్మవారిని. ఈరోజు కూడా దర్శించుకోండి. నిత్య పూజ అయ్యింది. ఈరోజు పొద్దున వాకింగ్‌కెళ్ళినప్పుడు నాకు ఉమ్మెత్త కాయలు అంటారు కదా! కనిపిచ్చాయి. అప్పుడప్పుడు ఉమ్మెత్త పువ్వులు కూడా తెచ్చి పెడుతూ ఉంటాను. రోజైతే వినాయకుడికి ఖచ్చితంగా తెల్ల జిల్లేడు పువ్వులు తెచ్చి పెడతాను ఒక 4 అమ్మవారు. రోజు పెట్టినట్టుగానే ఈరోజు నైవేద్యంలో దానిమ్మ గింజలు, బెల్లం పానకం, పాలు, చిలకడ దుంపలు. చిలకడ దుంపలు వారాహి నవరాత్రుల్లో పెడుతున్నాను. కానీ రోజైతే ఈ 3 పాలు, బెల్లం పానకం, దానిమ్మ గింజలైతే ఖచ్చితంగా ఉంటాయి. అమ్మని మీరందరూ చూస్తారని చెప్పి చిన్న షార్ట్ అనమాట. ఆల్రెడీ 5 రోజులు మనం చక్కగా పూజ చేసేసుకున్నామండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి నవరాత్రులు. అంటే నచ్చిన రోజులు కాబట్టి చాలా తొందరగా అయినట్టు అనిపిస్తుంది. సో, కనకదారాన్ని చూస్తూ ఉండండి. కనకదార చదువుతున్నారా? మేమైతే ఖచ్చితంగా ప్రతిరోజు కనకదారాన్ని చదువుతూనే ఉంటాం. అమ్మ దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనకదారాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.